బటన్ కొట్టేస్తారు 3 seconds. విజయ్ బిగ్ బాస్ లో ఉంటాడు. బిగ్ బాస్ విజయ్. ఈ బీటీఎస్ స్టిల్స్ అవన్నీ తీసుకో. మనోడు మొన్న కూడా అడుగుతుండు, మామ బంబుల్లో బయో మార్చాలి మామ, ఇంకా టైం వచ్చింది అని. రిలీజ్ తర్వాత మార్చాలి. బంబుల్ ఉందా నీకు? బంబుల్లో లేడు. ఎక్కడుంది? బంబులకు మ్యాటర్ ఉందనే మనకు తెలిసింది కదా మనకి. నువ్వు బంబుల్లో అంటే ఏ ధైర్యంతో పెడతావు అని. వద్దులేమా మనకి ఎందుకు. అక్టోబర్ 16 దేని గురించి రా? అక్టోబర్ 16 అక్టోబర్ 16 మారదు. We'll talk about first movie release experience. అబ్దుల్ తుండుతున్నాం మనది కాదు మామ, అంటే వాడు చూసి మామ నీ అన్ని సినిమాలు వాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు మామ. అరే మామ చేశారండి కూర్చోరా. లేదు మామ, ఇంకో 1 hour మంచి సినిమా తీస్తేనే టెన్షన్ ఉంటుంది, లేకపోతే పోయిందిలే అనుకున్నా. చాలా మంది చాలా కాన్ఫిడెంట్ ఉంటారు. ఎట్లయితుందో అర్థం కాదు కూడా. ముందు రోజు అయితే ఇంకా చాలా చిల్లు ఉంటారు. నేనైతే ఇట్లా అటు ఇటు తిరుగుతుండే, పానిక్లు ఉండే. నాకు గుర్తుంది కూడా, దర్శన్ అంటున్నా నాకు ఏదో పాల్పిటేషన్ లెక్క అవుతుంది, నన్ను అపోలో తీసుకోవాలి. సో ఏమన్నాడు ఇప్పుడు? అది ఫైనల్ కట్ చూసిండా? చూసాము. నేను ఫస్ట్ హాఫ్ ఫైనల్ కట్ చూసా, ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సెకండ్ హాఫ్ ఒకటి చూపిస్తాను అన్నాడు కానీ చూపించట్లేదు. ఏదంటే ఇంకా అవుతుంది. అక్టోబర్ 16 కాదన్నా, లాస్ట్ కి కొంచెం స్ట్రెస్, చాలా నిద్ర లేకుండా. సో ఓకే, సో ఇప్పుడు నువ్వు వస్తారా? వస్తాను. తర్వాత కడుతావు. నువ్వు కాడు దిగుతాను. కాడు దిగినాక పెళ్ళి కిషోరాన్ వస్తాడు. అరే సాత్విక్ అది వచ్చావు కదా, వచ్చావు. మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇదంతా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది నాకు. ఒక పాయింట్ లో ఫుల్ స్ట్రెస్ అయిపోతుంటే, సీల్ ఎంత ఉంటుంటే, ఏం చేయాలి అర్థం కాకపోతుంటే మేనేజ్ చేసి తీసేసిన మొత్తానికి. డౌట్ వచ్చింది కథ చెప్పినప్పుడు, రాజకీయ నువ్వు చేస్తావు అంటే నాకు భయం వేసింది. అంటే తెలంగాణ స్లాంగ్ ఈ సినిమాలో తీసేస్తే డౌట్ వచ్చింది. మా లంచ్కి వెళ్దాం అన్న, ఫస్ట్ డే పరిచయం. సరే అని చెప్పి ఎదురుగా ఉందానికి వెళ్తే నేనే చేపల పులుసు అది ఫుడ్ పెడితే నేనే బిల్లు కట్టా రోజు. అప్పుడు అది మనసులో పెట్టుకుని క్యారెక్టర్ ఇచ్చాడు, తీసేదా. అయితే మిత్రమండలి హిట్ అయినాక నువ్వు ఏమిస్తావు గిఫ్ట్? నేను 16th నుంచి ఏ మీడియా ప్రెస్ మీట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈయననే అండి సినిమా డైరెక్టర్, సింగిల్ గా ఉన్నాడు అని చెప్తాను. అరే ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ బాగాలేదని 12,000 మీరు బ్యాగ్ కొని ఇచ్చాడు. నువ్వు సినిమా తీస్తే ప్రెస్ మీట్ చెప్తున్నా. అది చెప్తామా నేను? మనము అటు మన వరంగల్ అటైనా మనం పోయినప్పుడు ఇది మన సక్సెస్ మీట్ అందరికి చెప్తాను నేను, పిల్లగాడు మంచిగా ఉంటాడు, నల్గొండ పిల్లగాడు సింగిల్ గా ఉన్నాడని చెప్తాను. అప్పుడే వస్తాయి డిఎమ్స్ వస్తాయి కదా, వెళ్ళినప్పుడు పూల్ పనులు మార్చుకుంటే ఎవరు ఒక్క రూపాయి తీరేది రూపాయ. అక్టోబర్ 16 మాట్లాడు. మాత్రం షూ కొని ఇస్తాను మామ. నీకు సరే రా, డెకత్లాన్కి వెళ్దాం మామ. ఏమొద్దులేండి షూ, డెకత్లాన్కి వెళ్దాం మామ. రాజ్ కందుకూరి గారికి, తర్వాత ఈశ్వరంగినేని గారికి నువ్వు ఇది చేస్తా అని చెప్పి అది చేయండి ఏంటిది, లైక్ అంటే సార్ ఇది పక్కా ఇది చేద్దాం సార్ అని అసలు చేయండి ఏంటిది, ఆర్ లేకపోతే వాళ్ళు అడిగింది అని చేస్తా అని చెప్పి నువ్వు చేయండి ఏంటిది. ప్రొడ్యూసర్ కి యశ్రంగినేని సార్ నా బ్యానర్ లోగో అడిగిండు, డిజైన్ చేసిన బిగ్ బెన్ లోగో నేనే డిజైన్. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యానిమేషన్ కూడా నేనే చేసిన. అడిగిండు సార్ చేసినాను. నువ్వు కళ్యాణ్ మామ నువ్వు చెప్పాలి, నువ్వు వంశానికి పక్కా అన్న ఇదైతే 100% చేద్దామని నువ్వు నెక్స్ట్ కథ చెప్పుకుని కూర్చున్నాడు అక్కడ. ఆర్టిస్ట్ అని భావించాడు పక్క పెట్టుకునే వాళ్ళని కాదు మామ, ఆర్టిస్ట్లను మాత్రం మాయం చేసాం. అంటే కొంతమంది పాపం వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది కదా, వాళ్ళు పంపించేసి ఒకరికి క్లోజప్ వేస్తా అన్న వేయలే.
ఓకే ఫస్ట్ డే రీడింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం. అన్న గుర్తుందా? నాకు గుర్తుంది. గుర్తుందా? అయితే చైతన్య ఎప్పుడు చచ్చిపోతాడు? చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు అంటే గుర్తుందా నాకు అవన్నీ ఎగ్జాక్ట్ గుర్తులే కానీ గుర్తు చచ్చిపోతాడు. డైలాగ్ చెప్తా పోతా ఈయన బదులు ఇది ఏదైనా జంతువులైనా పెట్టుకోవచ్చు అనుకున్నా. నువ్వు ఇప్పుడు దాకా వాస్ అన్నకు గానీ బాణన్నకు గానీ ఇది పక్కా సార్ ఇది అయిపోతుంది బేబీ కరుణ్ అని చెయ్యని ఏమున్నది. October 16th మూడు సార్లు రిలీజ్ డేట్ మార్చావు కదా. అంటే రిలీజ్ జనాలకు కాదు వాసన్నకి. October 16th రిలీజ్ అయ్యే మిత్రమండలి సినిమాలో ఏమేం చేయలేదు. అంటే నేను చేస్తా పక్క ఇది అయిపోతుంది అన్న నువ్వు బేఫికర్ ఉండు అంటే నాకు బాగా మేము కట్టానికి జానకి పాట రిలీజ్ చేసి మేము అది కూడా చాలా బాగుండే చాలా నచ్చింది. అది ఆ పాట చేసి రిలీజ్ రాజమండ్రిలో రిలీజ్ చేసినాము. వచ్చినాం అందరం ఫుల్ కిడ్నాప్ ఉండే అరే సినిమా మంచిగా చేయాలి ఇంకా బాగా చేయాలి మనోడు కూడా ఫ్లైట్ దిగి జస్ట్ మనం అది కారెక్కేది ఉంటుంది కదా ర్యాంప్ అక్కడికి వచ్చినప్పుడు అయిపోద్ది అది జరిగి ఇవాళకి దాదాపు 7 months అవుతుంది. అది 7 months అవుతుంది. అట్లా ఏమన్నా ఇంకా నేను అయిపోతుంది అన్న అని చెప్పి చేయండి మొత్తం 20 రోజులు ఫినిష్ చేస్తే 70 రోజులు చేసేటవన్నీ ఇది ఒకటి కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ ఒక 5 days అట్లా పెరిగింది. అంటే నేను చెప్పిన 59 days లో అయిపోద్ది అన్న కానీ నీకు తెలుసు 64 days అని. వాసన ఎందుకు ఒప్పుకోడు చెప్తే నువ్వు కష్టం నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను ఇంకా 15 days షూట్ ఉంది సో చెప్పాను. ఆయన ప్రస్తుతం మన సినిమా గుమ్మడికాయ పట్టుకుని తిరుగుతాడు. ఆయన ఇలా కొట్టేసి వెళ్ళిపోవాలి. అంజీ సినిమా లెక్క అందరు అటు ఇటు అవుతున్నారు టైం ల్యాబ్స్ లెక్క. బట్ ఐ థింక్ మేబీ సరిగా బాగా ఇరిటేట్ చేసిన మూమెంట్ నేను సెట్ లో నన్ను తిట్టుకున్న మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పమా. ముఖం మీద సో అది శంషాబాద్ లో మనం డిక్కీ సీన్ చేస్తున్నప్పుడు అందరం ఉన్నాం. ఇది మేము నలుగురము తర్వాత నిహారిక ఉన్నది. మంచి ఎండ మామ మంచిగా ఐ థింక్ వీఆర్ ఆల్ జస్ట్ అప్పుడే ఇంకా సమ్మర్ వచ్చింది. ఐ థింక్ లైక్ ఉన్నాము అది అప్పటి సమ్మర్ పోయిన సంవత్సరం సమ్మర్ రా సో అంత సెటప్ అయింది. అప్పటికే మనం ఇంకా యాంగ్జైటీలు ఉన్నాడు ఎట్లయితుంది వర్షం పడ్డదమ్మా ఆడ 1 day లో తీయాల్సింది వర్షం పడ్డది. సెకండ్ డే వచ్చింది అప్పటికి లేట్ అయింది. చెప్పమా. సో ఇక అది ఏంటంటే కార్ల నుంచి దిగాలి. కార్ల నుంచి దిగంగానే డైలాగ్ అనేది ఉంటది. సో మాకెవ్వరికి పొజిషన్లు చెప్తలేడు, మాకెవ్వరికి ఏం చేయాలో చెప్తలేడు. ఇట్లా రావాలి ఏంది కార్ ఎందుకు ఆగుతుంది ఏం చేయాలి ఇదేమమ్మ చేసాను అంటే నిహారికనేమో డూడ్ వాట్ షుడ్ వి డూ రైట్ నౌ అని అడుగుతుంది అనమాట. సో అవును నిజం కాసేపు ఆలోచించుకున్నప్పుడు ఏం చేయాలి. సో అట్లా 2 days అదే చేసిండు. సో ఎవ్రీ టైం ఇప్పుడు ఇక్కడ నుంచోవాలంటే మళ్ళీ కెమెరామెన్ వచ్చి మీరు ఇక్కడ నుంచోండి, మీరు అక్కడ నుంచోండి, మీరు ఇటు నుంచి ఇటు రండి, ఇటు నుంచి ఇటు రండి. ఆ సీక్వెన్స్ అంతా ఇప్పుడు ఎడిట్లో చూస్తే ఇట్ ఈస్ లైక్ 30 seconds. కానీ నాకు ఆ 3 రోజులు 4 days ఆల్మోస్ట్ 3.5 days మామ. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత మంచిది. యాక్చువల్లీ అదే హిట్ అవుతుంది అప్పుడు. అదే చెప్తుండే ఎంత తెలుసు అంత మంచి పెద్ద హిట్ అవుతుంది అని. అవునా వీడికేడు ప్రాబ్లం అవును వేరే మామ నలుగురిలో హూస్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఎందుకంటే డైలాగ్ తక్కువ ఉంటే ఈజీ. ఆయన నమ్మలేడు మామ రియాలిటీలో ఉంటాడు ఎప్పుడు కావాలని చెప్తున్నాడు కదా. అంటే డైలాగ్ ఉంటాయి మామ సింపుల్ గా చేస్తాడు సీన్. రాఘవేంద్ర ఎప్పుడు రియాలిటీలో ఉంటాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. అంటే క్వశ్చన్ నాకు యాక్చువల్ గా తొందరకి వచ్చారా
ఫస్ట్ బెస్ట్ మనోడే రాగే సెకండ్ ఎవరిని అడగాలి అంటే ముందే best అని ఏదైనా సరే అదే ఫస్ట్ బెస్ట్ కరెక్ట్. ప్రసాద్ పేరు అది నీకు కావాల్సినది డైరెక్ట్ మళ్ళీ సెకండ్ బెస్ట్ విష్ణు పేరు చెప్తాం అనుకున్నాం ఆవిడ దర్శిలో చూపించారు అడుగుతున్నావు కదా చెప్తున్నా సాత్విక్ మామ మనం తాపించారు చెప్తారు ఆ ఎక్స్పెక్ట్ చేయకూడమే బెటర్ పేపర్ ఇచ్చినదే కరెక్ట్ ఏదో ఒక మంచి సినిమా పేరు ఒక్కడు కూర్చోరు షేక్ 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 చేతులు దుబాయ్ షేక్ కృతజ్ఞత నాట్ కృతజ్ఞత కూడిన అభినందన అభినందన టెంపుల్ గుడి గుడి ఆగు గుడి గంటలు. అది వేళ మది విష్ణు 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 అది కాదు విష్ణు కేక్ కటింగ్ సూపర్ హ్యాపీ Happy బర్త్డే birthday. హ్యాపీ బర్త్డే టు యు కంగ్రాచులేషన్స్ అభినందన చేయలేదు మామ. కంగ్రాచులేషన్ గ్రీటింగ్ గ్రీటింగ్స్ గ్రీటింగ్ శుభాకాంక్షలు గుడి గంటలు మోగిన సినిమా ఏది మామ అదే అదే అలా చెప్పేది నువ్వు. అదే గుడి సినిమా రాదు అదే కదా నిన్నే ప్రేమిస్తా సినిమా అది. బ్యాడ్ ఎట్ దిస్ గేమ్ రే. గుడి గంటలు అది మనోహర్ అవును కదా? కొందరు క్రికెట్ రాదు, కొందరికి థమ్సరాడ్స్ రాదు అంతే. మామ డైలాగ్ ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు అర్థమైంది మామ ఎక్స్ప్రెషన్ నేను చెప్పలేదు అసలు మామ నష్టం మామ ఆ? నష్టం కూడా ఇవ్వాలా ఏ సీన్ నాకు గుర్తు రావట్లేదు. టైరాట టైరా టైరు చక్రం చక్రం విష్ణు చక్రం సినిమా పేరు చక్రం. ప్రభాస్ విష్ణు 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 చక్రం విష్ణు చక్రం టైరు ఓకే ఫైన్ ఫైన్ విప్లవం ఓకే ఫైన్. జిందాబాద్ ధర్మచక్రం అదే నాకు ధర్మచక్రం రెండో సార్ కూడా చెప్తారా నోట్ తోటి అయితే అక్టోబర్ 16th మరి 16th అంతే మామ అది చూసుకొని మనం పోయి ఆయన అంటే ఏంటి షూట్ ఉంది మీరేకి వెళ్తారు అక్టోబర్ 16 లేదు మామ నేను మిత్రం ఎండింగ్ ఒకటి మంచిగా ఇస్తాడు ఇప్పుడు క్లైమాక్స్ ఇంపార్టెంట్ కూర్చోండి మాట్లాడుకుంటూ కూర్చోండి రాజీవ్లో బిహేవ్ చేస్తున్నారా ఓకే బట్ ఐ థింక్ మేమందరం కూర్చున్నా సరే మీరు మాత్రం 16th పొద్దున అందరు లేచి మంచిగా స్నానాలు చేసుకొని థియేటర్లకు పోండి. ఇదే ఫన్. దీనికి ఒక 1000 రెట్లు ఉంటది మీ థియేటర్లో. వీళ్ళు బేసికలీ ఎంత ట్రాన్స్లేట్ చేసారో అందరూ ఒక టీమ్ లాగా థియేటర్లో కలుద్దాం. అక్టోబర్ 16న మీ మిత్రమండలితో కలిసి మా మిత్రమండలి సినిమా చూడడానికి రండి. దీపావళి మీకు మా మిత్రమండలితోనే మొదలవుతుంది. ఏంటి దసరా తర్వాత దీపావళి అక్టోబర్ 16న వస్తుంది మా మిత్రమండలి. అదేనా మామ? అంతే మామ. ఇదండి మా మిత్రమండలితో ఈరోజు మన చిట్ చాట్. అక్టోబర్ 16 థియేటర్లో కలుద్దాం. అంతవరకు గుడ్ బాయ్.